కంట్రీ డిలైట్ బఫేలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అనమాట. సార్, కవితకి పొమ్మం లేక పగు పెట్టారా, కావాలని కవిత బయటకు వచ్చారు అనుకోవచ్చు అప్పుడు జరిగిన ఈ పరిణామాలు చూస్తే? అంటే అది మనకి ఇంటర్నల్గా ఏం జరిగిందో తెలియదు, కానీ మనకు బయటికి అయితే ఆమెకు అన్ని రకాల అవకాశాలు అయితే ఇచ్చారు. ఎంపీ అయ్యారు, ఎమ్మెల్సీగా ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీగా కూడా అయ్యారు. సో అందువల్ల ఆమెకు కేసీఆర్ కూతురుగా రావాల్సిన గుర్తింపు, తెలంగాణ జాగృతి నాయకురాలుగా ఆమెకున్న గుర్తింపు, ఆమెకన్నా టవరింగ్ ఉమెన్స్ లీడర్ ఎవరు బీఆర్ఎస్లో లేరు కదా. అవును, మీకు గుర్తునే ఉంటుంది, ఫస్ట్ టర్మ్లో ఒక్క మహిళా మంత్రి కూడా ఇవ్వకపోతే అప్పుడు వచ్చిన విమర్శ మర్చిపోకూడదు. అంటే ఎవరైనా ఉమెన్ మినిస్టర్లు అయిపోతే కవిత కన్నా మోర్ పాపులర్ అవుతారు, అందుకు కవిత కొరకే ఎవరికి ఇస్తలేరన్న విమర్శలు కూడా వచ్చాయి. అఫ్కోర్స్ సెకండ్ టర్మ్లో అజాగ్రత్త పడ్డారు అనుకున్నాం. సో అందువల్ల కవితకు బీఆర్ఎస్లో వివక్ష జరిగింది అని మాత్రం అనటానికి ఎక్కడ ఎవిడెన్స్ లేదు. కవిత కూడా ఎన్నడూ చెప్పలే కదా నాకేదో వివక్ష. ఆమె కూడా ఏమంటారు, నాకు అన్ని రకాలుగా బీఆర్ఎస్లో నాకు అవకాశాలు ఇచ్చారని చెప్పింది కదా. ఆమెకి వెళ్ళిన కంప్లైంట్ వర్మకి ఎందుకు, నాగేశ్వరికి ఎందుకు? ఆమె ఏమైనా కంప్లైంట్ చేస్తే నాకు వివక్ష చూపెట్టారు, నాకు అవకాశం ఇవ్వలేదు అని ఆమె అందరము చాలామంది ఊహించింది ఆమె పొలిటికల్గా ఆమె అంబిషన్కు అడ్డు తగులుతున్నారని. ఆమె ఇప్పటి వరకు చెప్తున్నది తన పొలిటికల్ అంబిషన్కు ఎక్కడా ప్రాబ్లం రాలే. ప్రాబ్లం వల్ల కేటీఆర్లకు రక్షణ, హరీష్ రావు, సంతోష్ రావు నుంచి ఛాలెంజ్ ఉంది కదా ఆమె చెప్పే నరేటివ్. అందువల్ల ఆమె విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తుందని ఒక అంచనా ఉండే, ఒక ఎనాలిసిస్ ఉంది. అంటే ఆమెకు సరైన గుర్తింపు ఇవ్వలేదు, బిడ్డ గనక ఇవ్వలేదు, కొడుకు చూపెట్టినట్టు బిడ్డ వైపు చూపెట్టలేదు, అంటే కూతురు సమానం కాదా, ఫ్యామిలీ ఉమెన్ సెంటిమెంట్ ఇవన్నీ వస్తాయని అనుకున్నారు. చాలా అంచనాలు, ఊహాగానాలు వచ్చాయి. కానీ ఆమె ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాత్రం అవన్నీ లేవు. నన్ను కూతురుగా నన్ను తక్కువ చూశారు, నాకు అవకాశం ఇవ్వలేదు, నా పట్ల వివక్ష చూపారు అని ఎక్కడా లేదు. ఆమె అన్నదల్లా కొంతమంది దే ఆర్ యూజింగ్ కేసీఆర్ అండ్ గెయినింగ్ మోర్. కేసీఆర్కు వాళ్ళ వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది, నాకు ఇవాళ నేను రైజ్ చేసాను, నన్ను పంపించారు, రామన్నా నువ్వు జాగ్రత్తగా ఉండు, రేపు భవిష్యత్తులో నీకు కూడా జరుగుతుంది, కేసీఆర్ నీకు కూడా జరుగుతుంది, ఇది కదా చెప్పింది నరేటివ్. సార్, ఇది పార్టీకి నష్టం కదా. ఇప్పుడు కేసీఆర్ గురించో లేకపోతే కేటీఆర్ గురించి అనేది కాదు, కష్టకాలంలో ఉన్న బీఆర్ఎస్కి కవిత ఈ రకంగా మాట్లాడడం, రేపు భవిష్యత్తు ప్రణాళిక ఏంటన్నది నేను చెప్తాను అనడం, లేదా పార్టీ పెట్టి ఆలోచన చేయడం, అది పూర్తిగా బీఆర్ఎస్కే నష్టం అయ్యే ఛాన్స్ లేదా? ఏమైనా జరిగితే బీఆర్ఎస్కి నష్టం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది? సాధించింది ఏంటి ఆవిడ? ఆమె అక్కడ ఇప్పుడు ఆమె బీఆర్ఎస్కి లాభ నష్టాల గురించి ఆలోచించడం లేదు కదా. ఆమె ఇప్పుడు తన పొలిటికల్ స్టేక్స్ ఏంటి, తన పర్సనల్ స్టేక్స్ ఏంటి ఆలోచిస్తుంది. అందువల్ల ఆమె పర్సనల్ అంబిషన్స్కు, పర్సనల్ ఎక్స్పెక్టేషన్స్కు విఘాతం కలిగినప్పుడు మాత్రమే ఆమె తిరగబడుతుంది కదా. ఇప్పుడు ఈ ఇష్యూస్ ఆమె చెప్పిన ఏ ఇష్యూస్ ఇవాళ కొత్త ఏం కాదు కదా. ఇప్పుడు హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న కాళేశ్వరం అవినీతి గురించి చాలా రోజుల నుంచి జరుగుతుంది, అధికారం ఉన్నప్పటి నుంచి జరుగుతుంది కదా. ఎప్పుడన్నా అధికారం ఉన్నప్పుడు బయటకు వచ్చి కాళేశ్వరంలో హరీష్ రావు అవినీతికి పాల్పడుతున్నాడు, కేసీఆర్కి ఇది భవిష్యత్తులో చెడ్డ పేరు వస్తుంది అని బయటకు వచ్చారు ఆమె ఎప్పుడన్నా? అవును, ఆమె అధికారంలో ఉన్నంత కాలం ఎన్నడూ బయటకు రాలే కదా. నిజంగానే ఆమెకు ఒకవేళ ఇప్పుడు ఆమె చెప్తున్న నరేటివ్ ఏంటి, కాళేశ్వరం అవినీతి కేసీఆర్కి సంబంధం లేదు, ఆ అవినీతి అలా హరీష్ రావు, సంతోష్ రావుది, వాళ్ళు కేసీఆర్కు మరకలు అంటించారు అని. ఇప్పుడు ఇట్లా ఇది ఇప్పుడే తెలిసిందా? ఎలక్షన్స్లో ఓడిపోయాక అది కూడా 15 నెలలు అయ్యాక ఇది తెలియదు. కాళేశ్వరంలో పీసీ ఘోష్ కమిషన్ వేసాక, పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్నే తప్పు పట్టాక ఇప్పుడు కేసీఆర్కు మరకలు అంటిస్తున్నారని అవినీతి గురించి, హరీష్ రావు అవినీతి గురించి నాకు తెలిసిందంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? అంటే నీకు ఒకవేళ అది ఆ ఆర్గ్యుమెంట్ నిజమైతే కేసీఆర్కు సంబంధం లేకుండా హరీష్ రావు ఒక్కడే అవినీతికి పాల్పడి, కేసీఆర్కు అవినీతికి హరీష్ రావు, సంతోష్ రావులే పాల్పడి, అది కేసీఆర్కు చెడ్డ పేరు తెస్తున్నాను కదా కవిత ఆర్గ్యుమెంట్. అదే నిజమైతే మీకు ఈ మాట ఎప్పుడో అని బయటకు రావాలి కదా, ఇప్పుడు కాదు కదా. అందువల్ల అదొక కారణంగా ఆమె చూపెడుతోంది, కానీ అది కారణమయ్యేటువంటి స్కోప్ లేదు. ఎందుకంటే ఇక్కడ డీలింగ్ చేయలేరు. ఒకవేళ తప్పు జరిగితే ఇద్దరిది, తప్పు జరగకపోతే ఇద్దరి సంబంధం లేదు. అందులో హరీష్ రావు తప్పు, కేసీఆర్ తప్పు లేదని అంటే ఈ తప్పు నీకు తెలియకుండా జరగలేదు కదా ఇండియాలో అనేది.
సార్ బయట ఇంత చర్చ జరుగుతుంటే కాళేశ్వరం మొదలుపెట్టినప్పటి నుంచి నడుస్తాం చర్చ, ఇలా కొత్తగా నడుస్తుందా? సార్ కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతిని ఎప్పటి నుంచి అంటున్నారు ప్రత్యర్థులు? మరి అప్పుడు ఎప్పుడైనా బయటకు వచ్చి నిజమే ఇది, ఈ అవినీతికి మా నాన్న కారణం కాదు, ఇదంతా హరీష్ రావు సంతోష్రావు కారణం అని చెప్పిందా? చెప్పలే కదా కవిత. చెప్పుంటే లాజికలీ వీ కెన్ యాక్సెప్ట్. ఇప్పుడు పీజీ ఘోష్ కమిషన్ నివేదిక కూడా వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిబిఐకి అప్పచెప్పిన తర్వాత వచ్చింది కదా. పోనీ ముందు రాలేదు అంటే మా పార్టీ ఓడిపోదు, ఇప్పుడు నేనే దీన్ని నష్టం చేసి పార్టీకి ఎందుకు నష్టం చేయాలి, కేసీఆర్ తప్పని ఎవరో కొంతమంది అనుకునే ప్రమాదం ఉంటుంది అన్న స్టాండ్ తీసుకోలేదు అనుకుందాం. ఓడిపోయిన తర్వాత అయినా పీజీ ఘోష్ కమిషన్ వేసినప్పుడైనా ముందే చెప్పాలి కదా. నిజమే ఇది, పీజీ ఘోష్ కమిషన్ వేస్తే బయటపడుతుంది. ఆ పీజీ ఘోష్ కమిషన్ కేసీఆర్కి ఎలా చెడ్డపేరు మరకలంటించాలో కూడా విచారించాలని అడిగి ఉండాలి కదా. సార్ పీజీ ఘోష్ కమిషన్ ఇంకో నా సమాచారం ఇది, ఇప్పుడు ఆమె పీజీ ఘోష్ కమిషన్ ముందుకొచ్చి తన దగ్గర ఉన్న సమాచారం ఇప్పుడు చాలా చెప్తుంది కదా, హరీష్ రావు సంతోష్ రావు బాగా ఇలా తిన్నారు అని. ఆ విషయం మరి పీజీ ఘోష్ కమిషన్కి ఎందుకు చెప్పలేక కవిత? పీజీ ఘోష్ కమిషన్ ముందు తనకున్న ఎవిడెన్స్తో చెప్పాలి కదా. కేసీఆర్ను విచారణ పిలిచినప్పుడు చెప్పాలి కదా, ఇది కేసీఆర్ తప్పే లేదు, అసలు విచారించాల్సింది మీరు కేసీఆర్ని కాదు, హరీష్ రావు సంతోష్ రావు మాత్రమే చెప్పాలి కదా. అప్పుడు ఎప్పుడూ చెప్పలేదు కదా. ఇది నిజమే అవినీతిపైనే పోరాటం అయితే ఇవన్నీ జరుగుండాలి కదా. అందువల్ల ఇప్పుడు కేటీఆర్ను తాను కాపాడుతున్నట్లు, వేరే వాళ్ళు అటాక్ చేస్తున్నట్లు ఆమె నరేటివ్ బిల్డ్ చేస్తోంది. ఎందుకంటే ఆమె పొలిటికల్ సర్వైవల్కి అది అవసరం కనుక. కానీ ఒకవేళ కేసీఆర్ సంబంధం లేకుండా ఇవన్నీ జరుగుతాయా అనేది క్వశ్చన్ మార్కే కదా. కేసీఆర్ అలాంటి పర్సనాలిటీ కాదని కూడా మనకు తెలుసు. సార్ విల్ ఎలో ఇట్.